ఇక గంజాయి బ్లేడ్ బ్యాచ్ పై ఏపీ అసెంబ్లీలో పెద్ద చర్చ నడిచింది. ఇలాంటి అరాచక శక్తుల్ని కట్టడి చేయాలని కోరారు సభ్యులంతా కూడా. బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు అరికట్టాలంటూ కోరారు. సభ్యులకి సమాధానం ఇచ్చారు మంత్రి అనిత. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నట్టుగా చెప్పారు. గత సీఎం ఒక్క రివ్యూ కూడా చేయలేదు ఇలాంటి విషయాలపై అంటున్నారు హోంమంత్రి అనిత. సీఎం చంద్రబాబు ఇప్పటికే 7 సార్లు రివ్యూ చేసినట్లుగా చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశామని చెప్పారు మంత్రి లోకేష్. పిల్లలు కూడా గాంజాయి తీసుకునే పరిస్థితులకు వచ్చేసారు. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజాయి మీద కానీ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏంటంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గాంజాని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రివ్యూ చేయకపోతే నాకు తెలిసి 5 నెలల కాలంలో దగ్గర 7 సార్లు గంజాయి విషయంలో రివ్యూ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దక్కింది అధ్యక్ష. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. గాంజాని కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కూడా ఎక్కువగా రాజమండ్రి విజయవాడలోనే ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. దాన్ని కూడా అరికట్టడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సన్నద్ధమైనారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ కూడా గంజాయి నియంత్రణ వేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. మీ అనుమతితో ఈ సెషన్ కాకపోతే నెక్స్ట్ సెషన్లో గంజాయి పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. పాదయాత్రలో కూడా నేను అనేక కుటుంబాలను కూడా కలుస్తాం జరిగింది అధ్యక్ష. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఇష్యూ పైన. మీ అనుమతితో ఈ సెషన్ కానీ నెక్స్ట్ సెషన్లో దయచేసి షార్ట్ డిస్కషన్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష.